మళ్ళీ మైనంపల్లి రోజు కేసీఆర్ పైన మళ్ళీ కామెంట్ చేశాడు కదా, 2 లక్షల అప్పు. దాని మీద ఏమనుకుంటున్నారు? కరెక్టే కదా. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఇచ్చిండు. రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉండే దాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. సో ఖచ్చితంగా మంచి మీద అప్పు పెట్టిపోయిండు. ఆయన అదే అన్నాడు, అందరు తలకాయ పైన 2 లక్షల అప్పు పెట్టిపోయిండు కేసీఆర్ అన్నాడు. దాంట్లో తప్పేముంది? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పుల రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు 10 సంవత్సరాలల్లా. ఏం చేసిండు? అందుకోసమే కామెంట్ చేసిండు. ఆయన కామెంట్ చేయడంలో తప్పేలేదు. ప్రతిసారి మైనంపల్లి రోహిత్ని టార్గెట్ చేసి ఏదో చేయాలనుకుంటారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఏం చేయలేరు. మొన్ననే చెప్పినట్టు ఖచ్చితంగా అది ఆయన గెలిచిందే కేసీఆర్ పైన. సో ఇవన్నీ పట్టించుకొని తెలంగాణ జాతిపిత కదా, పెద్ద మనిషిని పట్టుకొని చొప్పయిస్తాని కామెంట్. ఎవరికి తెలంగాణ జాతిపిత? బీఆర్ఎస్ వాళ్ళకి తెలంగాణ జాతిపిత. తెలంగాణ జాతిపిత మనక? తెలంగాణ జాతిపిత ఆయన కాదు కదా. ఓ చెప్పి నేను ప్రొఫెసర్ జయశంకర్ అనాలి మనం తెలంగాణ జాతిపిత అని చెప్పి. ఈ తాగుబోతని కాదు మనం అనాల్సింది. ఇటు పచ్చి తాగుబోతు అది ఆయన గుండెల మీద చేసుకొని చెప్పమను. రోహిత్ మీద ఖచ్చితంగా రోహిత్ ఆయన 2 సార్లు బహిరంగ సభ పెడితే గెలిచింది కదా, కేసీఆర్ గుండెల మీద చేసుకొని చెప్పమను. అరే కరెక్టే కదా అని చెప్పి ఒకసారి అడగండి. లేదంటే ఒక పని చేయమని చెప్పండి. 3 కాన్ఫరెన్స్లు ఉన్నాయి, 3 ఏదన్నా ఒకటి వాళ్ళని డిసైడ్ చేసుకోమనండి. సిరిసిల్లనా, సిద్దిపేట, గజ్వేల 3 ఒక్కరిని, కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావు 3 ఒక్కరిని రాజీనామా చేసి పోటీకి నిలవనండి. మైనంపల్లి హనుమంతరావు గారు కూడా కాదు, మైనంపల్లి హనుమంత్ అన్న కూడా అవసరం లేదు. మైనంపల్లి రోహిత్ బాబు పోటీకి నించుంటాడు. అప్పుడు ఎవరి సత్తా ఏందో తెలిసిపోతుంది. దమ్ముంటే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి 3 కాన్ఫరెన్స్ లో 3లో ఎవరో ఒకరు రాజీనామా చేసి నించోవనండి. అక్కడ నుంచి ఆ కాన్ఫరెన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రోహిత్ బాబు నించుతాడు. అప్పుడు తెలుస్తుంది ఎవరు బచ్చాడు ఎవరు ఏందనేది. సో దీనికి ఈ ఛాలెంజ్ ఏమన్నా యాక్సెప్ట్ చేయమని చెప్పాను.